రాజకుమారులైనటువంటి అన్నదమ్ములు పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డారో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ టు బుజ్జి లిటిల్ స్టార్స్ కథలు. Little Stars Wonders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos go some thanks for your support. అనగనగా ఒక రాజుకు ఇద్దరు కొడుకులు. వాళ్ళు ఒక రోజున పెళ్లి చేసుకుందామని అనుకొని తండ్రి ఆజ్ఞ మేరకు వాళ్ళిద్దరూ వాళ్లకు కావలసిన రాజకుమార్తెలను వెతుక్కొని రావాలని నిశ్చయించుకున్నారు. మరుసటి రోజున ఇద్దరు గుర్రాల మీద ఎక్కి అడవి మార్గం గుండా ప్రయాణం మొదలుపెట్టారు. అట్లా చాలా దూరం వెళ్ళాక వాళ్ళు పోతున్న దారి చీలింది. అంటే రెండు దారులు కనిపించాయి. ఒక వైపుకు పోతే ఒక రాజ్యం, రెండో వైపుకు పోతే రెండో రాజ్యం వస్తాయి. అప్పుడు వాళ్ళు ఇద్దరు ముందుగా మనం ఇక్కడ రెండు ముక్కలు నాటుదాం, తర్వాత ఇద్దరం తలా ఒక దారి పట్టుకొని పోదాం అని మాట్లాడుకున్నారు. మనకు ఎదురైన రాజ్యాలలో మనకు మనసుకు నచ్చే రాజకుమార్తెలను ఉన్నారేమో చూద్దాం, వీలైతే పెళ్లి కూడా చేసుకుందాం అని మాట్లాడుకున్నారు. ఏది ఏమైనా సరే 3 నెలల్లో ఇక్కడికి తిరిగి వచ్చేయాలి అని ఒప్పందం పెట్టుకున్నారు. మన ఇద్దరిలో ఎవరం వచ్చినా సరే ఇక్కడ రెండోవాడు నాటిన మొక్కను చూడాలి. అంటే రెండోవాడు ఎలా ఉన్నాడని తెలుసుకోవడానికి ఆ మొక్కను చూడాలి. అది బాగుంటే సోదరుడు బాగున్నట్లే లెక్క. వాడి కోసం ఇక్కడే ఆగి ఎదురు చూడాలి. అట్లా కాక అది గనక వాడిపోయి ఉంటే వాడు కష్టాలు ఎదుర్కొన్నట్లు లెక్క. వాడికి సహాయం కావాలని అర్థం. అదే ఆ మొక్క గనక పూర్తిగా చనిపోయి ఉంటే సోదరుడు చనిపోయాడన్నమాట అని ఇద్దరు అనుకున్నారు. అప్పుడు ఇక అతని కోసం ఒక క్షణం కూడా ఆగనక్కర్లేదని సరే అన్నాడు. సరే అని ఇద్దరు చెరొక దారి పట్టుకొని పోయారు. చిన్నవాడు అట్లా పోతుంటే అతనికి అందమైన రాజకుమార్తె ఒక ఆమె ఎదురయ్యింది. అటువైపు ఉన్న ఆ రాజ్యం ఆమెదేనట. వేట కోసమని ఆమె అడవికి వచ్చింది. అయితే తోటి సైనికుల నుండి వేరుపడి అడవిలో దారి తప్పింది. దాహమై నీళ్ల కోసం వెతుకుతుంటుంది. నాకు కూడా దాహంగానే ఉంది, పదా ఇద్దరం కలిసి నీళ్లు వెతుకుదాం అన్నాడు తమ్ముడు. అట్లా పోతుంటే వాళ్ళకు ఒక చిన్న గుడిసె కనిపించింది. గుడిసె తలుపు తట్టి కొంచెం నీళ్లు ఇస్తారా అని అడిగారు వాళ్ళిద్దరూ. అంతలోని గుడిసె లోపలి నుంచి రాయిగా మారిపో అని వినపడింది. వెంటనే చిన్న రాకుమారుడు ఆ రాజకుమార్తె ఇద్దరు ఉన్నవాళ్ళు ఉన్నట్లే రాళ్ళుగా మారిపోయారు. ఒక పెద్దవాడు వెళ్తుంటే అకస్మాత్తుగా ఒక పులి అతని మీదకి దూకింది. రాకుమారుడు ధైర్యంగా పోరాడి అతి కష్టం మీద దాన్ని తుదముట్టించాడు. దాని చర్మం, గోర్లు తీసుకొని అతను అవతలి రాజ్యం చేరుకున్నాడో లేదో ప్రజలందరూ అతనికి జేజేలు పలికారు. అతన్ని తమ రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. ఇన్నాళ్ళుగా మా వాళ్ళు ఎంతమంది ప్రయత్నించినా ఆ పులిని చంపలేకపోయారు. నువ్వు మహావీరుడివి, నీకు మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తాను అన్నారు రాజుగారు. రాకుమారుని చూడగానే ఆమె నచ్చేసింది రాకుమారుడికి. దాంతో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది. 3 నెలలు కావస్తుండగా పెద్ద రాకుమారుడు తన భార్యకు అత్తమామలకు చెప్పి తన తమ్ముడు విడిపోయిన చోటికి చేరుకున్నాడు. చూస్తే అక్కడ తమ్ముడు నాటిన చెట్టు వాడిపోయి ఉన్నది. అంటే అతను ఆపదలో ఉన్నాడని. ఇక ఆలోచించేది ఏమున్నదని, తమ్ముడు ఏదో కష్టంలో ఉన్నాడని గబగబా తమ్ముడు వెళ్ళిన దారి వెంట వెళ్ళాడు అన్న. అక్కడ ఒక ఒంటరి గుడిసె, దాని ముందు రకరకాల సైజుల్లో రాళ్ళు కనిపించాయి. వాటిలో ఒక శిలను చూడగానే తను తమ్ముడు పోలికలు గుర్తించాడు. రాజకుమారుడు దాంతో సంగతి అర్థమయ్యింది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నంతలో గుడిసెలో ఏదో అలికిడి అయ్యింది. రాకుమారుడు వెంటనే ఒక రాయి మాటున నక్కాడు. గుడిసె తలుపు తీసుకొని ఆ ముసలి మంత్రగత్తె బయటికి వచ్చింది. అంటే అప్పుడు రాజుకి అర్థమైంది. అక్కడున్న రాయినొక దాన్ని చూసి వికవిక నవ్వుతూ, మీ బ్రతుకు ఇంతే, నన్ను మాట్లాడించిందంటే విన్నారా, అందరూ శిలలై పడి ఉంటారు అన్నది గట్టిగా ఆ మంత్రగత్తె. అప్పుడు ఆమె మాటలు విన్న రాజకుమారుడు ఉగ్రరూపుడై పోయాడు. సర్రున కత్తి దూసి మంత్రగత్తె ముందు దూకాడు. ఆమె తేరుకునేలోగా ఆమెను హతం చేశాడు. మంత్రగత్తె చనిపోగానే అక్కడున్న శిలలన్నీ మనుషులుగా మారిపోయాయి. వాళ్ళలో తన తమ్ముడిని చూసిన రాజకుమారుడికి సంతోషానికి మేరలేదు. అటుపైన తమ్ముడి పెళ్ళి
తను మెచ్చిన రాకుమారితో వైభవంగా జరిగింది. సో అప్పుడు రాజకుమారులు ఇద్దరు పెళ్లి చేసుకొని సంతోషంగా తన రాజ్యానికి వెళ్ళి తన తండ్రికి చూశారు. ఇలా రాజకుమారులు అలా కష్టాలు పడి పెళ్లి చేసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.